ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు. అది మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ మా పార్టీలో ఉన్నోళ్ళే కొంతమంది, మరి ఆమె ఈరోజు మనం మాట్లాడాలనుకుంటే సుష్మిత పటేల్, ఆమె ఇంకా పటేల్ పటవారి వ్యవస్థ ఇంకా అట్లా కొనసాగుతుందన్న ఆమె ఊహల్లో ఉన్నట్టుంది అనిపిస్తుంది ఆమె మాటలు చూస్తుంటే. అమ్మ, నువ్వు కుండ అనేది ఒకటి పక్కన పెట్టుకుంటే కనీసం నువ్వు సొంతంగా వార్డు నెంబర్ గెలిచి ఈరోజు వచ్చి సీఎం గారు జెడ్పీటీసీ కాంచి మొదలు పెట్టుకుంటే ఎమ్మెల్సీ, తర్వాత ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి మళ్ళీ తర్వాత పీసీసీ కూడా అయ్యి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. వారి స్థాయి ఏడా, నీ స్థాయి ఏడమ్మా? ఏం మాట్లాడుతున్నావు తల్లి? నువ్వు ఊరు మీద వదిలిపెట్టిన ఆంబోతాగా సిగాలు ఊగుతున్నావు తల్లి. మైకుల ముందల విజిల్ వేస్తా ఉంటుంటే హుషారు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. ఇంకోసారి నీ నోట్లకి వెళ్ళి ఒక్క మాట వచ్చిన కర్రు కాల్చి నాలుక మీద వాత పెట్టకపోతే మేము ఈడ ఉన్న ఆడవాళ్ళందరూ ఖబర్దార్ బిడ్డ. ఇన్ని రోజులు ఒక్కసారి మాట్లాడినావు నువ్వు. పోనీలే అని మా అక్క బిడ్డవు కదా, మా అన్న బిడ్డవు కదా అని ఊకున్నావు. ఇంకోసారి నీ నోట్లకి వెళ్ళి ఆ మాట వెళ్ళిందనుకో, నువ్వు ఏడ ఉన్నా నిన్ను పట్టుకొని మేము కర్రు కాల్చి వాత పెట్టకపోతే నువ్వు చూడు మరి ఇంకోసారి. అసలు ఏమనుకుంటున్నావు అమ్మా? నీ స్థాయి ఏంది? నువ్వేంది అసలు? ఏం మాట్లాడుతున్నావు తల్లి? సోయిలో ఉన్నావా? ఏ మతిలో ఉండి మాట్లాడుతున్నావు నువ్వు? అసలు రేవంత్ రెడ్డి గారి నుంచి ఏకవచనం పెట్టి మాట్లాడతావు. మాకు ఏమన్నట్టు బీసీ కార్డు ముందలేసుకుంటావు. అమ్మ, నేను బీసీ తల్లి, నేను వడ్డెర బిడ్డని. నేను 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తుంటే మా కులాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. తెలంగాణలో గుర్తించి నన్ను కార్పొరేషన్ చైర్పర్సన్ చేసిందమ్మా. నేను గర్వంగా ఫీల్ అవుతున్నా ఈరోజు. ఉదాహరణ నేనే ఉన్నా. ఏం మాట్లాడతావు తల్లి నువ్వు? ఎన్నడన్నా ఒక మీటింగ్ లో కనబడ్డదా నీ ముఖం? అసలు ఏంటన్నా పార్టీకి పనిచేసినవా? ఏంటన్నా జెండా ఎగరేసినవా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? నీకు నోటుకొస్తే ఏదొస్తే అది మాట్లాడతావు. అక్క, సురేఖ అక్క, కొద్దిగా నీ బిడ్డ మాట అదుపులో పెట్టుకో. ఏదన్నా ఉంటే నీ ఇంటి వరకే పరిమితం చేసుకో, కానీ పార్టీ మీదకి ఊరి మీదకి వదిలిపెట్టకక్క. మన పార్టీకి నష్టం చేసే వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే మా పిసిసి ప్రెసిడెంట్ గారు మంచోళ్ళు. అన్న కూడా ఎవరు ఏమన్నాడు. రేవంత్ అన్న అయితే ఇంక మంచోడు. ఎవరున్న ఆడపిల్లలంటే చాలా ప్రేమగా దగ్గర తీసి మాట్లాడతాడు. అది అలసుగా చేసుకొని నువ్వు ఎట్లా పట్టితే అట్లా మాట్లాడతా, నేను మీడియాలో ముందర మాట్లాడతా. చిన్నోళ్ళని మాట్లాడితే ఆమె హైలైట్ కాదు. ఎందుకంటే ఏకంగా ముఖ్యమంత్రికి యాదవ్ పెట్టింది ఆమె. వాడినే మరే గెలవలేదు తల్లి. నువ్వు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా నీకు అసలు? అంటే నువ్వు తల్లి తండ్రి కార్డు ఉంటే నువ్వు సెకండ్ కవితమ్మ వైదాం అనుకుంటున్నావా ఇట్లా కాంగ్రెస్ పార్టీలా? నీకు అంత సీన్ లేదమ్మా. నువ్వు ఏదన్నా ఉంటే నీ తల్లిదండ్రుల దగ్గర చూసుకో, నీ కాన్స్టిట్యున్సీలో చూసుకో. నీకు 100 కోట్లు డబ్బులు ఉంటే అక్కడ ఉన్న కాన్స్టిట్యున్సీ ప్రజలకు సేవ చెయ్యి. ఇదేమి నీ తాతల తండ్రులు సంపాదించిన ఆస్తి కాదమ్మా కాంగ్రెస్ పార్టీ వారసత్వం రాజకీయాలు రావడానికి. నువ్వు వచ్చి ఇక్కడ పని చేయి తల్లి. పని చేసినాక అప్పుడు నీకు అర్హత ఉంటుంది. పని చేసినా సరే పార్టీ మాట కట్టుబడి ఉండాలి ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో. అంతేగాని మాకు నోరుంది కదా, మాకు మా తల్లిదండ్రులు ఆస్తిపరులు, మాకు పదవులు ఉన్నాయి కదా, అసలు ఎన్ని నువ్వు తిరగని పార్టీ ఏది ఉందమ్మా చెప్పు? మళ్ళీ మాట్లాడాలంటే అసలు మేము అనకూడదు మా సొంత పార్టీ వాళ్ళని. కానీ ఉన్న పార్టీలన్నీ, తెలంగాణలో ఉన్న పార్టీలన్నీ ఊడ్చబెట్టుకోవచ్చు. ఈడ కూర్చున్నావు నువ్వు. 10 సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పుడు మేము అన్న ఎంత కష్టపడ్డాడు. పాదయాత్ర నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నో కష్టాలు పడ్డాడు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు తల్లి? అప్పుడు ఎందుకో మాట్లాడవైతివి. టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడేది ఆ రోజు? ఇవాళ అధికారంలోకి వచ్చినాక నువ్వు ఒక్కసారి ఏదో మాట్లాడినావంటే పోనీలే అని ఊకున్నారు చిన్నపిల్లని. కానీ నువ్వు ఎప్పుడూ అదే మాట్లాడుతా అంటే ఎవరు ఊకోరమ్మా. గుర్తుపెట్టుకో తల్లి. నీ ఆ స్థాయి ఏందో నీ స్థాయి తెలుసుకొనే మాట్లాడు. నువ్వు చిన్నపిల్లవు, ఇంకా నీకేం తెలియనట్టుంది రాజకీయాలంటే ఏందో. ఏదో మా అయ్యా అమ్మ మంచిగా నాకు రాజకీయాలు అప్పనంగా వచ్చినాయి, నేను చేస్తా, మా నాయనకు ఎమ్మెల్సీ ఇస్తాని ప్రమాణం చేసిండ్రు, అది ఇదని చెప్తున్నావు. రాజకీయంలో ఉన్నప్పుడు సర్దుబాట్లు ఉంటాయి. దాన్ని బట్టి మాట ఇస్తే కొన్ని మాటలు నిలబెట్టుకుంటారు, కొన్ని వెనక ముందు అవుతాయి. దానికి ఓపికతోటి చూడాలి అంతే తప్పితే ఇదేదో నీ అబ్బా ఆస్తి నీ అమ్మ ఆస్తి అనుకొని నువ్వు దానికి నాకే వస్తుంది, నేను 20 ఏళ్ళు కూడా నేను ఎమ్మెల్యే అయితే అమ్మ ఎట్లయితావు తల్లి? ఫస్ట్ వాళ్ళ కార్డు లేకుండా నీ అత్తగారు ఎవరో వాళ్ళ కార్డు ఏందో చూసుకొని నువ్వు ఆడ ఫస్ట్ అక్కడ వార్డు నెంబరో లేకపోతే ఎంపీపో జడ్పీటీసీ ఒక అమ్మ తర్వాత వచ్చి అప్పుడు ఎమ్మెల్యే అవుతావని చెడు. కానీ ఏదో పోనీలే అని ఊకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచోళ్ళు కాబట్టి. ఏదో మగవాళ్ళు అందరూ మాట్లాడుతున్నారులే, వాళ్ళని ఏమనట్లేరు, ఆడమనిషిని నేను కూడా మాట్లాడితే నన్ను కూడా ఏమనర్లే అని అనుకుంటున్నావేమో. కానీ వాళ్ళు ఏదన్నా ఉంటే పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. అమ్మా నీకు మాట్లాడాలనిపిస్తే నువ్వు క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవైతే నువ్వు పోయి రేవంత్ అన్నతో మాట్లాడు, లేకపోతే ఇంకెవరితోటైనా మాట్లాడు. నువ్వు కావాలంటే నువ్వు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి దగ్గర పోయి కూడా మాట్లాడుకో, నీకు అన్నీ తెలుసు కదా. కానీ అంతేగాని నువ్వు పార్టీ పరువు తీసే మాటలు మాట్లాడతా నువ్వేమన్నా ఈడ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తా అంటే ఈడ ఎవ్వడు భయపడేటోడు లేడు.
ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కష్టపడి మేము ఈ స్థాయికి వచ్చి ఇక్కడ కూర్చున్నాము. నీకేమక్కుందని మాట్లాడుతున్నావు నువ్వు ఇలా. నీ స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడు. ఇంకోసారి నీ నోట్లోకి వెళ్ళి ఆ మాట వచ్చిందంటే నువ్వు ఏడ ఉన్నా మేమందరం వచ్చి నీ సంగతి చెప్తాం, గుర్తుపెట్టుకో. సురేఖక్క, మీరు మాత్రం ఈ విషయంలో మేము బిడ్డని అంటున్నాం అని మీరు బాధపడొద్దు. ఎందుకంటే ఆమె మైకులు విజిల్లు చూశాక నిన్న మొన్న బోనాలు అవుతుంటే సిగం వచ్చి ఎట్లా ఊగుతారు అట్లా ఊక్కుంటా మాట్లాడుతుంది ఆమె. మరి ఏ సోయిలో ఉందో ఏ మతిలో ఉందో మాకైతే అర్థమవుతలేదు. ఇంకోసారి పార్టీ పరంగా ఏదన్నా ఉంటే నువ్వు వచ్చి మాట్లాడు. క్రమశిక్షణ చర్యలు ప్రతి ఒక్కరు తీసుకోవాలని నేను మహేష్ అన్న గారిని కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులకు నమస్కారం, అలాగే నా కలీగ్స్, నా సిస్టర్స్కి నమస్కారం. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ అనేది ఉంది. లక్ష్మణరేఖ